అందరికీ షలోమ్, ప్రైజ్ ద లార్డ్, వందనాలు. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్యదానములో ఈరోజు నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడనైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. నిన్నటి దినమున 1వ ఆజ్ఞను ధ్యానించాము. ఈ దినమున 2వ ఆజ్ఞ, నీ దేవుడైన నీ ఎలోహియమైన యాహ్వే యెహోవా హషేం వారి నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఎందుకని అనంటే ఆయన నామము పరిశుద్ధమైనది. ఆ నామముని అనాలోచితముగా కానీ అపవిత్రతము కానీ మనము వాడకూడదు. మన మాటలలో, క్రియలలో, తలంపులలో, సంభాషణలలో హషేం వారి యొక్క నామమునకున్న పవిత్రతను కాపాడేవాలిగా ఉండాలి. కాబట్టి అలాంటి వాటిల్లో మనము హషేం యొక్క వారి నామమును మనము ఉపయోగించకూడదు. అలాంటి ప్రత్యేకమైన నామాన్ని మనము కాపాడుకోవాలి. ఇంకా ఏం చేయాలి? ఆ నామము హషేం వారి వ్యక్తిత్వాన్ని బయలుపరుస్తుంది. కాబట్టి ఆ నామములో శపించడం, దూషించడం, ప్రమాణాలు చేయడం ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఆయన యొక్క నామాన్ని మనము వ్యర్థముగా ఉచ్చరింపకూడదని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని సంగమ. అలాగనే యెషూవా వారు ఈ లోకమునకు వచ్చినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 34-35 వచనాల్లో కూడా మనకు ఒక విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏంటంటే, నేను మీతో చెప్పునేదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనం, హషేం వారి సింహాసనం. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. కాబట్టి హషేం వారి నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, అది పరిశుద్ధమైనది. అందువలన హషేం వారి నామమును మనము గౌరవించే విధముగా ఈ ఆజ్ఞ మనకు ఇవ్వబడినది. మరి ఒకసారి నిర్గమకాండము 20వ అధ్యాయం 7వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. నీ ఎలోహిము అయిన యాహ్వే నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యాహ్వే తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. మనం నిర్దోషులుగా ఎంచబడాలంటే ఆయన నామాన్ని మనము ఎక్కువగా ఉచ్చరింపకూడదు. ఉచ్చరించినను పవిత్రముగా పరిశుద్ధమైన ఆయన నామముకు మహిమకరముగా ఉండే విధంగా ఉచ్చరించాలి. ఇంకా మనము ఉచ్చరించే ప్రయత్నములో హషేం వారి నామములో దూషించడం, శపించడం, ప్రమాణాలు చేయడం, వీటికి దూరంగా ఉండి మనము నిర్దోషులముగా ఉండినట్లు హషేం వారు మనల్ని నడిపించునుగాక. ఆమేన్.